పాత వాళ్ళు వద్దు. నేను గతంలో చెప్పిన పాత నీరు పక్కకి వెళ్ళిపోవాలా, కొత్త నీరు రావాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నేను వచ్చాను, నేను వచ్చిన తర్వాత నేను ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. నేను చెప్పుకుంటున్నా ఈరోజు ఎక్కడికైనా రెడీ, నేను ఎక్కడికైనా వస్తాను. నేను వచ్చిన తర్వాత ఏం చేశాను, వాళ్ళు ఏం చేశారు గతంలో, ఎంత వచ్చింది అమౌంట్ చెప్తున్నాను కదా. దగ్గర దగ్గర 19 కోట్లు, 19 కోట్ల డబ్బులు, ప్రజల డబ్బులు అయ్యి, మెంబర్స్ డబ్బులు, గౌరవ మెంబర్స్. నువ్వు పారదర్శకంగా ఉండాలి, కానీ నీకు నచ్చినోడికి ఒకలాగా పీఠం పెట్టేది, నీకు నచ్చినోడు నేను క్వశ్చన్ చేస్తే వాడిని చెదరించుకునేది, వాడిని సస్పెండ్ చేసేది కరెక్ట్ కాదు కదా. నేను దీని మీద వెళ్తున్నా. నేను కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తానని ముందు నుంచి చెప్తున్నా, వాళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్తున్నా. వాళ్ళ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, నా విధానం వేరే, వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అదే పాత తరం తీసుకున్నాం అనుకోండి, ఏం చెప్తారు, మీరు చేయకూడదు మేము చేయము, మీరు చేయకూడదు మేము చేయము. ఇది ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు, రమ్మని చెప్పండి. ఆయన ఏం చేశాడు 2019 నుంచి 22 దాకా నువ్వు ఇటుకరాయి పెట్టావా నేను అడుగుతున్నా. 2 స్లాబ్లు వేసావు, అది తప్ప నువ్వేం చేయలేదని నేను బలగుద్ది చెప్తున్నా. మేము ఇద్దరం గెలవడం జరిగింది ఆ ప్యానల్లో. ఇద్దరం కలిసి డోనర్లు అయితేమి, మెంబర్షిప్లు కాస్ట్ అయితేమి, ఎవరో ఇచ్చుంటారు, ఒకరు ఇద్దరు బయట వాళ్ళు తెచ్చుంటారు, ఇచ్చుంటారు. నేను కాదన్ను. అంటే ఒక 10 మెంబర్షిప్లు ఇచ్చుంటారు, లేదా ఒక 5 లక్షలు 10 లక్షలు బయట వాళ్ళు డొనేషన్ ఇచ్చుంటారు. ఇప్పుడు పోటీ చేస్తున్న సెక్రటరీ ఒక రూమ్కి ఇచ్చాడు, నాగరాజు ఒక రూమ్కి ఇచ్చాడు. గతంలో ఏ ప్రెసిడెంటు, ఏ సెక్రటరీ ఆ క్లబ్కి ₹1 ఇవ్వలే. నేను ఫస్ట్ టైం సెక్రటరీ అయినప్పుడు నేను ఫస్ట్ నా పేరు ఇచ్చా. నేను సూట్ రూమ్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి 10 లక్షలు నేను ఇచ్చాను. ఇప్పుడు ఉన్నా అంటే 2019 నుంచి ఇప్పుడు దాకా పదవులు అనిపిస్తున్న 9-10 ఏళ్ళు పదవులు అనిపిస్తున్న సెక్రటరీ, గతంలో ప్రెసిడెంటు ₹1 క్లబ్కి ఇవ్వలేదు. ఏ రోజు కూడా ₹1 క్లబ్కి ₹1 ఇవ్వలేదు. ఆయన నీతులు బోధిస్తాడు, చేసేదంతా అవినీతి చేసి, చెప్పేదంతా నీతులు చెప్తే ఎలా? మనం చేసేటప్పుడు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన 9 సంవత్సరాల నుంచి ఆ క్లబ్ని వదిలిపెట్టుకోకుండా నీకేం పని? నీకు సెంటు భూమి లేదు, నీకు చెల్లోపాలెంలో ఇల్లు తప్పితే నీకు ఎక్కడ ₹1 లేదు. ఈ క్లబ్లో నిద్రలేసి 5 ప్యాకెట్లు సీరియల్ తాగుతావు, ₹1250 ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ₹1250 ఎక్కడి నుంచి వస్తుంది? 21 కార్డ్స్ ఆడతాడు, మినిమం 20,000 కావాలా. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీ నాన్న వాళ్ళు ఏమన్నా జమీందారులా? నీకేమన్నా డబ్బులు ఇచ్చారా? ఎక్కడి నుంచి ఆడుతున్నావు నువ్వు ఈ డబ్బులు పెట్టి? ఎక్కడి నుంచి ఆడుతున్నావు చెప్పాలి కదా. అడిగినప్పుడు ఇలా అవినీతులు చేసుకుంటూ ఈ బ్యాలెన్స్ షీట్ మీకు ఇస్తాను, మీరు చూడండి. దీంట్లో ఏం రాస్తున్నారో దీనికి లెక్కలు మీకు అర్థమైతే అదేమంటే ఆడిటర్ ఇచ్చాడు, ఆడిటర్ చెప్తాడు అంటాడు. నువ్వు ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నప్పుడు ధైర్యం, ఎప్పుడైనా నేను ప్రతి బ్యాలెన్స్ షీట్ పెట్టేవాడిని, రూమ్స్ ఎన్ని ఉన్నాయని పెట్టేవాడిని. అదేమంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పడిపోతారంట. కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ 1,25,00,000 పైన నేను ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాన్ని మొత్తం డ్రా చేసి ఇప్పుడు 25 లక్షలు పెట్టాడు. మొన్న ఎవరో మీటింగ్ పెట్టినప్పుడు జనవరిలో ఏందా ఫిక్స్డ్ డిపాజిట్ అంతా తీసినామంటే నేను దిగే లోపల నేను ఫిక్స్డ్ చేసి వెళ్ళిపోతానని చెప్పాడంట. మరి చేసిపోవాలి కదా, ఇప్పుడు వరకు చేయలే. నిజాయితీగా మేము వస్తున్నాం ఎలక్షన్కి, మేము నీతి నిజాయితీగా ఎలక్షన్కి వచ్చాను తప్పితే మేము అక్రమాలు ఏం చేయలే. గతంలో నేను చేస్తున్నా. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఒకసారి చేశాను, 2 సార్లు చేశాను కాబట్టి నాకొద్దు, కొత్త వాళ్ళు రావాలని నేను అంటున్నా. ఈ పాత వాళ్ళే ఆ క్లబ్ని పట్టుకొని అంటే బర్రికి పట్టిన జోరీగా అంటారు. అంటే అది వదలదు, ఇది కదలదు, అర్థమైంది కదా. ఆ విధంగా ఈ జోరీగలు ఎన్నిసార్లు ఆ క్లబ్ను పట్టుకొని మీరు వదలండి అయ్యా, క్లబ్ బాగుపడుతుంది అని చెప్తున్నాను నేను. మీరే ఉంటా ఉంటే ఇప్పుడు నన్ను 22లో ఫస్ట్ నేను ఎలక్షన్ అయిన ఆగస్టు ఎలక్షన్ అయిపోయిన తర్వాత విపరీతంగా అంటే 2 కోట్ల చిల్లర పైన డబ్బులు తీసుకొచ్చేసిన. నాకు మెంబర్షిప్లు కార్డులు ఇవ్వనివ్వలేదు, రిసిప్ట్లు ఇవ్వనివ్వకుండా చేశారు. అంత ఇబ్బంది పెట్టి డెవలప్కి అడ్డం పడి అయినా ముండోడిని కాబట్టి నేను పోరాటం చేసి లాస్ట్ 1 ఇయర్లో నేను చెప్పిన పనులను, ఇది కార్ వాష్ కానీ, మీకు స్విమ్మింగ్ పూల్ కానీ, రూమ్స్ కానీ ఇట్లా చేసుకుంటా నేను వచ్చిన. అసలు చేయనివ్వరు. ఇప్పుడు లిఫ్ట్లు పెట్టారు, 2 లిఫ్ట్లు 30 లక్షలు అంట. లిఫ్ట్లకు 30 లక్షలు అవుతుందా? లిఫ్ట్లు పెట్టేదానికి 30 లక్షలు అవుతుందా? ఇప్పుడు అదే మేము పైన ఫంక్షన్ హాల్కి షెడ్లు వేసాము. షెడ్లు మేము ఎంతకు వేసాము? 15-16 లక్షలకి వేసి వచ్చాను నేను షెడ్లు, స్ట్రక్చర్. ఆ తర్వాత ఇంటీరియర్ చేసుకున్నాడు, అది ఎంతో మాకు తెలియదు లెక్కలు. అంటే నేను లేదు, నన్ను సస్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు. మరి నేను ఏం అడుగుతాను? యాజ్ ఎ డోనర్గా నేను 10 లక్షలు ఇచ్చినప్పుడు నాకు 2 మెంబర్షిప్లు ఇస్తారు, తర్వాత 2 లైఫ్ మెంబర్షిప్లు ఇస్తారు. నేను నా కూతుర్ని, మా మామ కొడుకు ఒక నెలని, ఇద్దరిని పెట్టాను నేను డోనర్లుగా. నాకు అవి ఇవ్వకుండా ఆపేసి కక్షిపూరిత రాజకీయాలు చేస్తూ ఆ క్లబ్ని డెవలప్ కానియకుండా ఆగిపోవడానికి కారణం అతనే, ఇంకెవ్వరు లేరాడ. ఆ క్లబ్ని ఎదగనీయకుండా అతనే పట్టుకొని, నేను చెప్పాను కదా,
బర్రీకి జోరీకి లాగా. ఆ క్లబ్ లేకపోతే అతను బతకలేడు. ఆ క్లబ్బే అతని జీవితం. ఆ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు 2019-20 చెప్పాను కదా, అయిపోయింది కదా అది. ఇప్పుడు 24 నుంచి వాళ్ళు ఎత్తుకునేది ఏంటంటే సునీల్ రెడ్డి అనేవాడు ఆ క్లబ్లో ఉండకూడదు, ఉంటే తినేదానికి అడ్డం క్వశ్చన్ చేస్తాననే దాంతో నా మీద ఏం చెప్తారంటే 700, ఇందాక చెప్పాను కదా, 720 మంది తీసేస్తున్నాడని దానికి ప్రూఫ్ చూపించండి అని అడుగుతున్నా. ఎక్కడ నేను తీసేస్తానని ఎక్కడికి వెళ్ళానంటే చూపించరు. ఇప్పుడు 24-26 ఎలక్షన్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళా 26-28 ఎలక్షన్లో కూడా సునీల్ రెడ్డి వస్తే సునీల్ రెడ్డి లేడు కదా ఇక్కడ, ఉండేది వాళ్ళు. సునీల్ రెడ్డికి ఏం సంబంధం? వాళ్ళకి సపోర్టర్గా వచ్చా నేనేం పోస్ట్లో లేను. మరి వాళ్ళు ఎందుకు తీస్తారు? ఇప్పుడు నేనుంటే తీస్తాను అనుకున్న అటు కూడా వాళ్ళు చెప్పినట్టు నేను తీస్తానని మళ్ళా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు 75 మందిని తీసేసింది ఆయన సుధాకర్ రెడ్డి. మరి నేను ఎక్కడ ఒక్కరిని కూడా తీసినట్టు ఎక్కడ దాఖలు లేవు. వాళ్ళు ఏమైనా నిరూపిస్తారా నేను తీసినట్టు? ఎందుకు నా మీద పడి ఎంతసేపు సునీల్ రెడ్డి ఇసనాకు సునీల్ రెడ్డి అని చెప్పుకొని బతికేస్తున్నారు? లాస్ట్ 24 ఎలక్షన్లో బతికేశారు నా పేరు చెప్పి, అంటే సునీల్ రెడ్డి తీసేస్తాడని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సునీల్ రెడ్డి వస్తే 720 మంది ఇస్తుంటే నేను ఎక్కడ పోటీలో లేను. వాళ్ళు పోటీ చేస్తున్నారు, నేను వాళ్ళ సపోర్టర్గా ఉన్నాను తప్పితే నేను ఏ పోస్ట్లో లేను, నాకు ఏ పదవి లేదు, నాకు వద్దనుకున్నా. నేను చేశాను, 2 టర్మ్స్ చేశాను, చాలు నాకు కొత్త వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఉన్నాను అంతే. నాకు వేరే ఆలోచన ఏం లేదు.